సో, హాయ్ ఫ్రెండ్స్. సో, గుడ్ మార్నింగ్. సో, వెల్కమ్ టు మై ట్రేడింగ్ ఛానల్. సో, ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కోటెక్స్ ఓపెన్ చేశాను. సో, కోటెక్స్‌లో ఒక 3 ట్రేడ్స్ ఆర్ 2 ట్రేడ్స్ చేసుకొని సెషన్ క్లోజ్ చేస్తాను. సో, లెట్ మీ చూస్ ద పేస్ అండి. ఓకే. సో, ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది ఇక్కడ నుంచి స్ట్రాంగ్ డౌన్ ట్రెండ్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది రివర్స్ అయ్యి కంప్లీట్‌గా అప్ ట్రెండ్ అనేది వెళ్తుంది. సో, మనం మార్కెట్‌ని క్లియర్‌గా అబ్జర్వ్ చేసుకొని నేను ట్రేడ్ అనేది ప్లేస్ చేస్తాను. సో, ఇక్కడ చూసుకుంటే రివర్సల్ అనేది జరుగుతుంది. సో, ఐ యామ్ గోయింగ్ టు ప్లేస్ ద అప్ ట్రేడ్ అండి. సో, ఓకే. సో, నేను ఎందుకు అప్ ట్రేడ్ చేశానంటే, సో, మార్కెట్ అనేది ఇక్కడ చూసుకుంటే ఒక కంప్లీట్ అప్ ట్రెండ్ వెళ్తుంది కదా! సో, దాని తర్వాత మీరిక్కడ అబ్జర్వ్ చేసుకుంటే, ఈ యొక్క రెడ్ క్యాండిల్‌తో పోల్చుకుంటే మనకి ఈ యొక్క రెడ్ క్యాండిల్ అనేది వీక్‌నెస్ తగ్గింది. అండ్ ఈ యొక్క బయింగ్ క్యాండిల్ వల్ల కింద నుంచి బయింగ్ ప్రెషర్ అనేది వచ్చింది. సో, అండ్ ఇక్కడ సపోర్ట్ కూడా ఉంది. సో, ఈ ఆల్ కన్ఫర్మేషన్స్‌తో నేను ఈ క్యాండిల్ అనేది నేను అప్ ప్రెడిక్ట్ చేశాను. అండ్ ట్రేడ్ అనేది ప్రాఫిట్‌లోకి వెళ్తుంది. సో, ఇలాగ ప్రతి ఒక్క క్యాండిల్‌లో మనము డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే గనక, మనము ప్రతి ఒక్క క్యాండిల్ మనం ఈజీగా ప్రిడిక్ట్ చేసుకోవచ్చండి. సో, అలా అని చెప్పి మనం ప్రతి క్యాండిల్ మనం ప్రిడిక్ట్ చేయలేము. సో, ఆపర్చునిటీస్ బట్టి మనము ట్రేడ్స్ అనేవి ప్రిడిక్ట్ చేసుకోవచ్చు. సో, ఈ క్యాండిల్ అనేది ప్రాఫిట్‌లోనే బుక్ అయిపోయింది. ఓకే. సో, ఐ విల్ చూస్ అనదర్ పెయిర్ అండి నౌ. సో, ఓకే. సో, ఇక్కడ చూసుకుంటే మార్కెట్ క్లియర్‌గా డౌన్ ట్రెండ్ వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ ట్రెండ్ వెళ్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది ఇక్కడ చూసుకుంటే ఒక రకంగా సైడ్ వేస్‌లో వెళ్తుంది. సో, బెటర్ ఈ టైప్ ఆఫ్ మార్కెట్‌లు మనం అవాయిడ్ చేయడమే బెస్ట్ అనమాట. సో, ఓకే. బట్ ఐ విల్ ట్రై టు ప్రిడిక్ట్ అండి. సో, మార్కెట్ ఎక్కడ నాకు ఛాన్స్ ఎక్కడ ఇస్తుంటుందో, సో, ఈవెన్ సైడ్‌వేస్ అయినా సరే నేను ఒక్కొక్కసారి నేను ప్రిడిక్ట్ చేస్తూ ఉంటాను. బికాజ్ నేనిక్కడ సైడ్‌వేనా ఏ ట్రెండ్ ఏ మార్కెట్ అయినా సరే, సో, నేనిక్కడ మేజర్‌గా అబ్జర్వ్ చేసుకునేదొచ్చేసి ట్రెండ్ అండి. సో, ట్రెండ్ నాకేం చెప్తుందో దాన్ని బట్టి ట్రెండ్ అట్ ద సేమ్ టైమ్ మార్కెట్ యొక్క క్యాండిల్స్ అనమాట. సో, క్యాండిల్ బిహేవియర్ బట్టే నేను ఎప్పుడు గూడా ట్రేడ్స్ అనేవి ప్లేస్ చేస్తూ ఉంటాను. సో, ఇక్కడ చూసుకుంటే ఇక్కడ గూడా ఆల్మోస్ట్ మార్కెట్ అనేది కొద్దిగా కన్‌ఫ్యూజింగ్‌గానే ఉంది. ఓకే. సో, ఐ విల్ గో విత్ అనదర్ పెయిర్. ఇది పారేసాం మార్కెట్. ఓకే. సో, మార్కెట్ ఇక్కడి నుంచి అప్ మూవ్‌మెంట్ అనేది కనిపిస్తుంది. ఓకే. ఈ క్యాండిల్ క్లోజెస్ బట్టి ట్రేడ్ అనేది ప్రిడిక్ట్ చేస్తాను. సో, ఇక్కడ చూసుకుంటే మార్కెట్ అనేది క్లియర్‌గా అప్ ట్రెండ్ కనిపిస్తుంది. అండ్ ఈ యొక్క సెల్లర్స్ మూవ్‌మెంట్ అనేది మళ్ళీ ఇక్కడ ఇంక్రీజ్ అయ్యింది. సో, స్ట్రాంగ్ సెల్లింగ్ మొమెంటం అది కనిపించిందంటే బెటర్ మనము అవాయిడ్ చేయడమే బెస్ట్ ఈ టైప్ ఆఫ్ ట్రేడ్ గురించి. ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ మొమెంటం జరిగినప్పుడు కంపల్సరీగా రివర్సల్ అనేది కూడా జరుగుతది. సో, బెటర్ నేను అవాయిడ్ చేస్తాను. సో, ఈ క్యాండిల్ క్లోజ్ బెట్స్ నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ బెట్ చూసుకుంటాను నేనింక. ఎందుకంటే అంత స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చినప్పుడు బెటర్ అవాయిడ్ చేయడమే బెస్ట్. ఎందుకంటే ఒక రెడ్ ఎళ్ళొచ్చు, గ్రీన్ కూడా ఎళ్ళొచ్చు. సో, మనకి ఇంక ఛాన్స్ దొరకడం అనేది దొరకలేదనమాట. సో, నేను అవాయిడ్ చేస్తాను. ఓకే. సో, ఈ క్యాండిల్ క్లోజెస్ బట్టి మనకు ట్రేడింగ్ ఛాన్స్ ఏమైనా దొరుకుతుందేమో చూస్తాను నేనప్పుడు. సో, ఈ యొక్క సెల్లింగ్ మొమెంటం వల్ల మనకి ఎక్కువ ప్రెషర్ అని కూడా వస్తుంది.
ఐఎమ్ గోయింగ్ టు ప్లేస్ ద అప్ ట్రేడ్ అండి. సో, నేను ఎందుకు అప్ ట్రేడ్ ప్లేస్ చేశానంటే, సో, ద మేజర్ థింగ్ వాస్ ద మార్కెట్ అనేది అప్ ట్రెండ్‌లో ఉందండి. సో, అప్ ట్రెండ్ ఉన్న తర్వాత కరెక్ట్‌గా ఇక్కడ చూసుకుంటే ప్రీవియస్‌గా ఒక సపోర్ట్ లెవెల్ అనేది కూడా ఉంది. ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి కరెక్ట్‌గా మాకు సపోర్ట్ ఏరియా అనేది వచ్చింది. సో, ఈ కన్ఫర్మేషన్స్‌తో నేను ఈ క్యాండిల్ అనేది నేను బై ప్రొటెక్ట్ చేశాను. సో, బట్ ఇక్కడ నేను చూడని పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఒక రౌండ్ నంబర్ కూడా ఉంది. అది నేను మిస్ అయ్యాను. సో, రౌండ్ నంబర్ వల్ల నేను ఈ ట్రేడ్ అనేది లాస్‌లోకెళ్తుంది. ఓకే. పర్లేదు. నెక్స్ట్ వేరే ట్రేడ్ తీసుకుంటాను నేను. అండ్ ఇక్కడ ఈ సెల్లింగ్ మొమెంటం వల్ల పైన డైరెక్షన్ వచ్చింది. సో, ఇక్కడ వల్ల ఈ క్యాండిల్ అనేది రెడ్‌కెళ్ళిపోయింది. ఓకే. పర్లేదు. సో, ఒక ట్రేడ్ లాస్ అయ్యాం. పర్లేదండి. సో, ఇంకా మనకి 10 సెకండ్స్ ఉంది. ఆల్మోస్ట్ ఈ ట్రేడ్ అనేది లాస్ట్‌లోకెళ్ళిపోయింది. ఓకే. ఓకే. సో, నో ప్రాబ్లమ్. ఐ విల్ గో విత్ అనదర్ పెయిర్. సో, నేను ఇంకా వేరే మార్కెట్స్ ఓపెన్ చేస్తాను. ఓకే. సో, నెక్స్ట్ ఇక్కడ ఛాన్స్ వచ్చి కనిపిస్తుంది. సో, మార్కెట్‌లో క్లియర్ కన్ఫర్మేషన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. సో, ఐయామ్ గోయింగ్ టు ప్లేస్ ద అప్ ట్రేడ్ అండి. ఓకే. సో, నేను ఎందుకు అప్ ట్రేడ్ ప్లేస్ చేశానంటే గనక, సో, ఇక్కడ చూడండి మార్కెట్ క్లియర్ కట్‌గా అప్ ట్రెండ్ కనిపిస్తుంది. సో, అప్ ట్రెండ్ కనిపించిన తర్వాత, సో, ఈ యొక్క సెల్లర్ మూవ్‌మెంట్‌తో కంటే ఈ యొక్క బయర్స్‌లో, ఈ యొక్క సెల్లర్స్‌లో ఏంటంటే వీక్‌నెస్ కనిపించింది. అండ్ ఈ యొక్క బయర్స్ కంటిన్యూషన్‌గా ఇక్కడ నుంచి స్ట్రాంగ్ బుల్లిష్ మొమెంటం అనేది జరిగింది. అండ్ దట్ టూ కింద నుంచి బయింగ్ రిజెక్షన్ కూడా వచ్చింది. అండ్ ఇది కంటిన్యూషన్ సైన్ కూడా ఉంది. సో, ఈ ఆల్ కన్ఫర్మేషన్స్‌తో అండ్ ఈ యొక్క బయర్ బార్డర్‌తో పోల్చుకుంటే ఈ యొక్క బయర్ బార్డర్ ఇంక్రీజ్ అయ్యింది. ప్లస్ ఈ యొక్క సెల్లర్ మొమెంటం కంటే పైన హై క్రియేట్ చేసింది. సో, ఈ ఆల్ కన్ఫర్మేషన్స్‌తో నేను ఈ క్యాండిల్ అనేది నేను బై ప్రిడిక్ట్ చేశాను. ఓకే. అండ్ ఇక్కడ రౌండ్ నంబర్ కూడా రౌండ్ నంబర్ కూడా ఉంది. ఈవెన్ రౌండ్ నంబర్ ఉన్నా సరే నేను అప్ అండ్ డిప్ తీసుకున్నాను. సో, రీజన్ ఏంటంటే బయింగ్ మొమెంటం ఇంక్రీజ్ అయ్యింది. అండ్ ట్రెండ్ కూడా అప్ ట్రెండే ఉంది. సో, మనకి ఇంకా 6 సెకండ్స్ ఉంది. సో, 5 సెకండ్స్. 4, 3, 2, 1. సో, ట్రేడ్ అనేది ప్రాఫిట్‌లో బుక్ అయిపోయిందండి. సో, ఇలాగ మనం ఎవ్రీ క్యాండిల్ ప్రిడిక్ట్ చేసుకొని మాక్సిమం ఇలా ట్రేడ్స్ చేసుకోవాలండి. సో, ఓకే. సో, నేను ఓవరాల్‌గా 3 ట్రేడ్స్ చేసుకున్నాను. 3 ట్రేడ్స్, 2 ట్రేడ్స్ విన్ అయ్యాను. సో, మాక్సిమం ఒక్కొక్క సెషన్స్ బట్టి మనం తీసుకుంటే బెస్ట్ అండి. సో, ఒకేసారి మనం అన్ని ట్రేడ్స్ మనం తీసుకుంటే ఏంటంటే లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, గ్రీడీనెస్ వల్ల. సో, మార్కెట్‌లో మనము ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం ట్రేడ్ చేసుకోవాలి. అలా అని చెప్పేసి ఎలా పడితే అలా ట్రేడ్స్ ఇవ్వకుండా మార్కెట్ ఒక క్యాండిల్‌ని బట్టి క్లియర్‌గా అబ్జర్వేషన్ మనం చేసుకుంటే గనక కంపల్సరీగా ట్రేడింగ్‌లో విన్ అవుతామండి. సో, మీకు గనక క్యాండిల్ అనాలిసిస్ నేర్చుకోవాలనుకుంటే గనక నాకు టెలిగ్రామ్‌లో మెసేజ్ చేయొచ్చు. సో, ఇలాంటి ప్రైస్ యాక్షన్ డీటెయిల్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు సపోర్ట్ చేయండి. థాంక్ యూ.